వెలుగొండ ఇది 3 జిల్లాల కళ. కరువు కోరల నుంచి తమను రక్షిస్తుందని ఈ ప్రాజెక్టు కోసం ఎదురు చూస్తున్నారు. కానీ 13 ఏళ్లుగా పనులు సాగుతూనే ఉన్నాయి. అసలు ఈ పరిస్థితికి కారణం ఏంటి? మూడు జిల్లాల దశాదిశను మారుస్తుందని, కరువు సీమను కోనసీమగా మారుస్తుందని పూల సుబ్బయ్య వెలుగొండ ప్రాజెక్టుపై ఎన్నో ఆశలు పెట్టుకున్నారు ప్రకాశం వాసులు. ప్రకృతి ప్రతికూలతతో పంటలు పండక, వ్యవసాయం సాగక, ఉపాధి కరువై పొట్ట చేత పట్టుకొని ఇతర ప్రాంతాలకు వలసపోయిన వారు ఎంతో మంది ఉన్నారు. ప్రకాశం జిల్లాలోని పశ్చిమ ప్రాంతంలో ఇది ప్రజల పరిస్థితి. అయితే వెలుగొండ ప్రాజెక్ట్ పశ్చిమ ప్రకాశానికి ఆశాదీపంగా మారింది. ప్రాజెక్టు పూర్తయితే ప్రకాశంతో పాటు నెల్లూరు, కడప జిల్లాలో వందలాది గ్రామాలలో లక్షలాది మంది జీవితాలలో వెలుగు నిండేది. కానీ 2005లో ప్రారంభమైన వెలుగొండ ప్రాజెక్ట్ పనులు 14 ఏళ్లుగా జరుగుతూనే ఉన్నాయి. నత్తలతో పోటీ పడుతున్నట్టుగా సాగుతున్నాయి పనులు. ఇలాగే వెళ్తే మరో 5 ఏళ్లు గడిచినా ప్రాజెక్ట్ పూర్తి సాధ్యం కాదు. ఈరోజు పశ్చిమ ప్రాంతంలో లక్షలాది ఎకరాలు ఉన్నాయి. అయితే అవన్నీ కూడా మరి మెట్ట పొలాలు అవటం వల్ల వాటిలో రైతులు ఈరోజు వాటిలో పండించలేక ఈరోజు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి ఉంది. అయితే గత ప్రభుత్వాలన్నీ కూడా మరి వెలుగొండ ప్రాజెక్టుకి మేము నిర్మిస్తామని చెప్పి ఎలక్షన్ నాటికి ఎలక్షన్లో ఓట్లు వేయించుకున్నారు తప్ప దాని మీద పూర్తి దృష్టి పెట్టట్లేదు. ఎందుకంటే దాదాపు ఎన్నో బడ్జెట్ సమావేశాలు జరిగినాయి. అన్ని బడ్జెట్ సమావేశాల్లో వెలుగొండకి 100 కోట్లు 200 కోట్లు కేటాయిస్తున్నారు తప్ప ఒక 1000 కోట్లు 2000 కోట్లు కనుక కేటాయిస్తే ఖచ్చితంగా వెలుగొండ ప్రాజెక్టు తొలితొలిగా పూర్తయ్యే పరిస్థితి ఉంది. 3 దశాబ్దాల క్రితం కమ్యూనిస్ట్ నేతల నిరంతర పోరాటాల ఫలితం వెలుగొండ ప్రాజెక్ట్. 2003లో అప్పటి సీఎం చంద్రబాబు నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఆ తరువాత అధికారంలోకి వచ్చిన వైఎస్ 2005 అక్టోబర్లో పనులు ప్రారంభించారు. ప్రాజెక్ట్ కోసం చేసిన ఉద్యమంలో కీలకంగా వ్యవహరించిన దివంగత మాజీ ఎమ్మెల్యే పూల సుబ్బయ్య పేరునే అప్పటి వైఎస్ ప్రభుత్వం ప్రాజెక్ట్ కి నామకరణం చేసింది. ప్రకాశం, నెల్లూరు, కడప జిల్లాల పరిధిలో 30 మండలాలలో 4,70,000 ఎకరాలకు సాగునీటితో పాటు 15 లక్షల మంది ఫ్లోరైడ్ పీడితులకు కూడా తాగునీరు అందించే లక్ష్యంతో ఈ ప్రాజెక్టుకు రూపకల్పన చేశారు. 5,150 కోట్ల రూపాయల అంచనాతో ప్రాజెక్ట్ నిర్మాణం ప్రారంభించారు. 18 కిలోమీటర్లు 2 సమాంతర సొరంగ మార్గాల ద్వారా శ్రీశైలం జలాశయం నుండి 43.5 టీఎంసీల నీటిని మళ్లించాలనేదే లక్ష్యం. ప్రకాశం జిల్లాలోని నల్లమల రిజర్వాయర్కు తరలించిన నీటితో ఈ ప్రాజెక్టును నింపే విధంగా ఏర్పాట్లు చేశారు. 3 ఏళ్లలో ఒక సొరంగ మార్గం పూర్తి చేసి నీళ్లు అందించాలని అప్పట్లో లక్ష్యంగా పెట్టుకున్నారు. కానీ 14 ఏళ్లు అవుతున్నా సొరంగ మార్గం నిర్మాణం ఒక్కటి కూడా పూర్తి కాలేదు. 19 సంక్రాంతికి నీళ్లు ఇస్తాను అని చెప్పి చివరి వాగ్దానంగా చేశారు. 19 ఏప్రిల్ ఎన్నికలు ఉన్నాయి. మీరు పూర్తి చేశారా? నీళ్లు వచ్చినాయా? నీళ్లు రావడానికి కావాల్సిన కాలువలు వేయగలిగారా? మీరు అసలు ఆ ప్రాజెక్టుని దాని లోతుపాతులన్నీ స్టడీ చేసి అధ్యయనం చేసి ఆఫీసర్లను పంపించి బృందం రిపోర్టులు తీసుకుని ప్రజలకు ఒక వాగ్దానం చెప్పాలి. ఈ 19 సంక్రాంతికి నీళ్లు ఇవ్వకపోగా ఇంకా 4 కిలోమీటర్లు సొరంగం వేయాలి. ఇంకా 4 కిలోమీటర్లు 3.8 కిలోమీటర్లు సొరంగం వేయాల్సిన పరిస్థితి ఉంటే నీళ్లు ఎట్టిస్తారు? శ్రీశైలం ప్రాజెక్ట్ ఎగువన కొల్లంవాగు వద్ద 843 అడుగుల నీటి మట్టం నుండి వెలుగొండకు కృష్ణానది నీటిని తీసుకొచ్చే విధంగా ప్రాజెక్టును డిజైన్ చేశారు. హెడ్ రెగ్యులేటరీ పనులు అత్యంత కీలకమైనవి అయితే వాటిలోనే జాప్యం జరుగుతోంది. ఇప్పటికీ పని ప్రారంభించి 15 సంవత్సరాలు గడుస్తున్నా ఈరోజు నిధులు లేని కారణంగా ప్రాజెక్టు ఈరోజు నత్తనడుకన నడుస్తూ ఉంది. గత 6 నెలల నుంచి ప్రాజెక్టు పనులు పూర్తిగా ఆగిపోయిన పరిస్థితి ఈరోజు వెలుగొండ ప్రాజెక్టుకు సంబంధించి ఉన్నది. ప్రకాశం జిల్లాకు సంబంధించి గత 8 సంవత్సరాలుగా పశ్చిమ ప్రాంతంలో వర్షాలు లేక, తాగునీరు లేక పూర్తిగా బోర్వెల్స్ తోటి వ్యవసాయం చేస్తే కింద భూగర్భ జలాలు అంతరించిపోయి అడిగంటిపోయిన పరిస్థితి ఈరోజు ప్రకాశం జిల్లాలో ఉంది. అత్యంత దుర్భిక్షమైన పరిస్థితి ప్రకాశం జిల్లా పశ్చిమ ప్రాంతంలో ఉన్నది. మొదటి సొరంగం పనులు ప్రారంభించి 14 ఏళ్లు కాగా ఇప్పటికీ 15 కిలోమీటర్ల తవ్వకాలు పూర్తయ్యాయి. మరో 3.5 కిలోమీటర్ల పరిధిలో తవ్వకాలు జరగాల్సి ఉంది. రెండో సొరంగం విషయానికి వస్తే 8 కిలోమీటర్లకు పైగా జరగాలి. ఇప్పటి వరకు 70% పనులు జరిగాయి. ఇక మిగిలిన 30% పనులు ఎప్పటికి పూర్తవుతాయి అన్నది ప్రశ్నార్థకరంగా మారింది. ఒకటి కాదు, రెండు కాదు, ఏకంగా 14 సంవత్సరాలు అయినా ఇప్పటికీ వెలుగొండ ప్రాజెక్టు పూర్తి కాలేదు.
దీంతో దీనిపై ఎన్నో ఆశలు పెట్టుకున్న 3 జిల్లాల వాసులకు తీవ్ర నిరాశ మిగులుతోంది. ప్రాజెక్ట్ నిర్మాణానికి ప్రభుత్వం కేటాయిస్తున్న నిధులకు, ఖర్చు చేస్తున్న నిధులకు పొంతన లేకపోవడం కూడా నిర్మాణ జాప్యానికి కారణమవుతుంది. 2009లో వైఎస్ మరణం తర్వాత రోసయ్య ఈ ప్రాజెక్టును 2వ ప్రాధాన్యతలో చేర్చడంతో బడ్జెట్ కేటాయింపులు మందగించాయి. అనంతరం ప్రభుత్వాలు మారడం అంతగా దృష్టి పెట్టలేదన్న విమర్శలు కూడా ఉన్నాయి. ప్రధానంగా పశ్చిమ ప్రకాశంలో పరిస్థితి అత్యంత దుర్భరంగా ఉంది. రాష్ట్రంలో కరువు అనగానే అనంతపురం తర్వాత గుర్తొచ్చేది ప్రకాశం జిల్లానే. పేరుకు కోస్తా జిల్లాలోనే ఉన్నప్పటికీ పూర్తిగా మెట్ట ప్రాంతం కావడంతో ఎప్పుడూ కరువు కొరల్లో చిక్కుకుంటుంది. పూర్తిగా వర్షం మీదనే ఆధారపడడం, గత 3 ఏళ్లుగా వరుణదేవుడు ముఖం చాటేయడంతో భూగర్భ జలాలు బాగా అడుగంటిపోయాయి. పశ్చిమ ప్రకాశంలో వర్షభావంతో బోర్లు, బావుల్లో పాతాళగంగా అడుగంటిపోయింది. వాగులు, వంకల్లో నీటి ప్రవాహం లేక ఇసుక దిబ్బలు కనిపిస్తున్నాయి. తాగునీటికి తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. వెలుగొండ ప్రాజెక్టుపై ఆధారపడిన మార్కపురం, ఎర్రగొండపాలెం, గిద్దలూరు, కనిగిరి నియోజకవర్గాలు మహారాష్ట్రలోని మరో లాతూరుని తలపిస్తున్నాయి. ఇక్కడ బోరులో నీళ్లు కనిపించాలంటే 1000 అడుగుల లోతుకు వెళ్లాల్సిందే. అయినా తడి తగులుతుందన్న గ్యారంటీ లేదు. ఫ్లోరైడ్ భూతానికి ఎంతో మంది బలైపోతున్నారు. కిడ్నీ బాధితుల సంఖ్య అంతకంతకు పెరుగుతోంది. సురక్షిత నీరు అందక గతిలేని పరిస్థితుల్లో విషాన్ని తాగి మరణానికి దగ్గరవుతున్నారు. 30 ఏళ్లకే ముసలి రూపు వచ్చేస్తుంది. ఇలా చెప్పుకుంటూ పోతే పల్లెల్లో గడప గడపకు ఓ కన్నీటి కథ ఉంటుంది. ఈ వ్యాధుల విషయం తెలిసి కనీసం ఆయా గ్రామాలతో వివాహ సంబంధాలు కూడా పెట్టుకునేందుకు భయపడే పరిస్థితి వస్తుంది. ఈ మా గ్రామంలో నీళ్ళు కొంచెం క్లోరిన్ నీళ్ళు సార్. ఇప్పుడు అందువల్ల మాకు చాలా ఇబ్బందులు జరుగుతున్నాయి. కిడ్నీల సమస్య ఒకటి, మోకాళ్ళ నొప్పులు ఒకటి, నొప్పులు. మధ్య వయసులోనే చాలా మంది దెబ్బతింటున్నారు. అసలు ఇంకెంతమంది ఇట్లా చనిపోతారో కూడా తెలవట్లేదు. పిల్లలకి కాళ్ళు చేతులు వంకర రావడం కానీ, పళ్ళు ఇదైపోవడం కానీ అట్లా ఉంటున్నారు. ఇంకెంతమంది ఇట్లా అవుతారో మాకేం అర్థం కావట్లేదు. ఎవరైనా మాకు ఏదైనా సహాయం చేయగలుగుతారని మేము ఆశిస్తున్నాము. ఒకవైపు నిధులు కేటాయించకుండా పనుల్లో పురోగతి లేదంటూ కాంట్రాక్టర్లను మారుస్తున్నారని ఇప్పటికే కోర్టు మెట్లు ఎక్కారు. మొదటి సొరంగం పనులు నత్తనడకన సాగుతున్నాయని ప్రభుత్వం ఇటీవలే వారిని తప్పించి మరో కంపెనీకి అప్పగించడంపై రగడ సాగింది. కోర్టు ఆదేశాలు పాత కాంట్రాక్టర్కే అనుకూలంగా వచ్చాయి. ఈ మధ్యలో 7 నెలల పాటు నిర్మాణం ఆగిపోయి తిరిగి 2 నెలల ముందు నుండి ప్రారంభమయ్యాయి. వెలుగొండ ప్రాజెక్ట్ ఈ 7 సంక్రాంతి నాటికి పూర్తి చేస్తామని గతంలో చంద్రబాబు ప్రకటించారు. కానీ ఒక్క టన్నెల్ నిర్మాణం కూడా పూర్తయ్యే పరిస్థితి కనిపించడం లేదు. 19 జూన్ నాటికైనా మీరు చేయగలరా? ఎన్నికలు ప్రకటించే నాటికైనా చేయగలరా? మీకు చిత్తశుద్ధి ఉండేప్పుడైతే రోజుకు 12 మీటర్లకు తక్కువ లేకుండా మీరు తవ్విస్తామన్నటువంటి గతంలో మీ మంత్రి గారు చెప్పినటువంటి మాటలు కూడా పోయి ఇవాళ 365 రోజుల్లో మీరు దీన్ని పూర్తి చేస్తే చాలా గొప్పగా చేసినట్టే. ఆ ప్రకారంగా మీరు చేసేదానికి చిత్తశుద్ధిని నిరూపించుకోవాలంటే ముందు 1500 కోట్ల రూపాయల నుంచి 2000 కోట్ల రూపాయలు నిధులు విడుదల. ఆ ప్రకారంగా మీ నిజాయితీని నిరూపించుకోండి. మంచినీళ్లు లేక ఫ్లోరైడ్ తోటి చనిపోతున్న వాళ్ళు కూడా ప్రకాశం జిల్లాలో ఉన్నారు 100ల సంఖ్యలో అని ప్రభుత్వ సర్వేలే చెప్తున్నాయి. అటు మంచినీళ్లు లేవు, సాగునీళ్లు లేవు. ఉన్న ఒకే ఒక్క ప్రాజెక్టు వెలుగొండ ప్రాజెక్టు పూర్తి చేయాలి అంటే దాని మీద శ్రద్ధ లేదు. వెలుగొండ ప్రాజెక్ట్ నిర్మాణంలోనే కాదు, నిర్వాసితులకు కూడా న్యాయం జరగడం లేదంటూ భూములు కోల్పోయిన వారు ఆందోళనలు చేస్తున్నారు. వీరు 2013 భూసేకరణ చట్టం ప్రకారం పరిహారం అందించాలని కోరుతున్నారు. మొత్తానికి వెలుగొండ 3 జిల్లాల్లో వెలుగులు నింపాలంటే ప్రభుత్వం కాస్త గట్టిగా దృష్టి పెట్టాలని కోరుతున్నారు.